ఏడాది చివరికి వచ్చేసింది. ఐపీఎల్ సరికొత్త సీజన్ కూడా వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు బీసీసీఐ ఆక్షన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈసారి ఎవరెవరు ఏ టీంకి వెళ్తారు, ఈ సీజన్లో ధోని ఆడతారా లేదా, అసలు ఏం జరగబోతుంది అనే ఉత్కంఠం ప్రతి క్రికెట్ లవర్లో ఉంటుంది. అయితే ఈసారి ఐపీఎల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా భాగం కాబోతున్నారనే విషయం మీకు ఎవరికైనా తెలుసా? రామ్ చరణ్కి ఐపీఎల్కి సంబంధం ఏంటి? ఆయన కూడా షారుఖ్ ఖాన్ లాగా ఏదైనా టీంని కొనుగోలు చేయబోతున్నారా అనే సందేహాలు మీ అందరికీ రావచ్చు. వైజాగ్ ఐపీఎల్ టీంని ఏర్పాటు చేయబోతున్నారని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరిగాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఆ తర్వాత తెలిసింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఫిలిం నగర్లో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే త్వరలోనే రామ్ చరణ్, ధోని, కోహ్లీ మరియు రోహిత్ శర్మ వంటి వారు కలిసి ఒక కమర్షియల్ యాడ్లో కనిపించబోతున్నారంట. వీరంతా ఐపీఎల్కి సంబంధించిన యాడ్లో నటించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. మరి రామ్ చరణ్ తెలుగువారు కాబట్టి ఆయన ఎస్ఆర్హెచ్ తరపున కనిపిస్తున్నారని తెలుస్తుంది. కేవలం రామ్ చరణ్ మాత్రమే కాదు, ఈ యాడ్ వీడియోలో ఇతర భాషలకు సంబంధించిన హీరోలు కూడా కనిపించబోతున్నారంట. ఇదే కనుక నిజమైతే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో గర్విస్తారు. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ ప్రతి బ్రేక్ టైంలో రామ్ చరణ్ సంబంధించిన ఈ యాడ్ ప్లే అవుతూ ఉంటుంది. ఇప్పటికే గ్లోబల్ లెవెల్లో మంచి రీచ్ ఉన్న రామ్ చరణ్ ఈ యాడ్ వీడియో ద్వారా ఇంకా గట్టిగా రీచ్ అవుతారని అంటున్నారు ఫ్యాన్స్. ఈ ప్రమోషనల్ యాడ్ వీడియోకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద మూవీ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల కాబోతుంది. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ వీడియో, చికిరి చికిరి వీడియో సాంగ్ ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో 2-3 ప్రమోషనల్ కంటెంట్స్ రిలీజ్ అయితే సినిమా మీద ఎవరు ఊహించని రేంజ్ అంచనాలు ఏర్పడతాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.